వెల్కమ్ బ్యాక్ రవి కబుర్లు. రవి కబుర్లకి స్వాగతం, సుస్వాగతం. క్రీస్తు పూర్వం 7000 సంవత్సరాల నుండి 3000 సంవత్సరాల నాటి పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో నియోలిథిక్ కాలం నాటి చరిత్రను ఈ రోజు మీ ముందుకు కబుర్లుగా తీసుకొని వచ్చాను. ఆధునిక భారతదేశానికి అన్నం పెట్టే పంజాబ్, హర్యానా ప్రాంతాలు క్రీస్తు పూర్వం 9000 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది అనే ఈ ఆసక్తికరమైన కబుర్లు మీకోసం. భౌగోళికంగా చూస్తే హర్యానా ఒకే ప్రాంతం, కానీ చరిత్రలో జరిగిన విభజన వలన పంజాబ్ లోని కొంత భాగము నేడు పాకిస్తాన్ లో ఉంది. చరిత్రను తిరగ రాసిన ప్రదేశం హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా బిర్దానా. ఇక్కడ లభించిన ఆధారాలు క్రీస్తు పూర్వం 6200 సంవత్సరాల నుండి 7000 సంవత్సరాల నాటివిగా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు సౌత్ ఏషియాలో అత్యంత పురాతన నియోలిథిక్ కేంద్రంగా భావించిన మొహర్గఢ్ ను కూడా సవాల్ చేస్తుంది. బిర్రానోలో లభించిన పలు అద్భుత ఆధారాలు కుంటల నివాసాలు, మట్టి ఇటుకలతో కట్టిన ఇళ్ళు, కరిగించిన రాగి బిందువులు, షెల్స్, లాజువి పూసలు, ఇవన్నీ బిర్రానా నాటి కాలములో ఒక ట్రేడ్ సెంటర్ అని అర్థమవుతుంది. నిపుణులు కూడా ప్రారంభ వ్యాపారము నెట్వర్క్ ఇక్కడ నుంచే మొదలై ఉండవచ్చు అని అభిప్రాయం తెలుపుతున్నారు. బిర్రానాలో లభించిన రాగి పనిముట్లు మొహర్గఢ్ కంటే ముందుగానే లోహశాస్త్ర పరిజ్ఞానం ఇక్కడ ప్రారంభమైందని తెలుస్తోంది. మొహెంజోదారోలో కనిపించిన డాల్సింగర్ లాంటి బొమ్మల ఆకృతులు ఇక్కడ కుండలపై కూడా గుర్తించబడ్డాయి. మనకు తెలుసు, నాటి మానవుడు కుండల వాడకము తయారీకి తర్వాతనే లోహశాస్త్ర వినియోగం ఆరంభించిన సంగతి. నేటి చండీగఢ్ కు సమీపంలోని ఫిరోజ్ ప్రాంతము నాటి మానవుల వ్యాపార కేంద్రంగా వెలుగొందింది. అయితే హర్యానాలోని రాకీ గర్హి మరియు కునాల్లో లభించిన ఆధారాలు క్రీస్తు పూర్వం 6000 నాటివి అనే తరువాత కాలంలో హరప్పా, మొహెంజోదారో నాగరికతకు పునాది అయ్యింది. గోధుమలు, బార్లీ పండించేవారు, ఆవులు, మేకలు పెంచేవారు, ధాన్యం నిల్వ చేయటానికి పెద్ద కుండలను వాడేవారు, పాలిష్ చేసిన రాళ్లు, పనిముట్లు వినియోగించేవారు. ఇంటిని రంగురంగుల పూలతోనూ రకరకాల వీటితోనూ అలంకరణ చేయటానికి ఇష్టపడేవారు. శుభ్రతకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. దానికి నిదర్శనం మనకు కునాల్ ప్రాంతంలో లభించిన ఆధారాలు. చెత్త పారవేయటానికి ప్రత్యేకమైన గుంతలు తెలుపుతున్నాయి. నాటి మానవుడు చేపల వేటకు హుక్స్ వినియోగించేవారు, బటన్ సీల్ లాంటి హైజెనిక్ వస్తువులను వినియోగించేవారు. 1963లో బియాస్ బంగాంగా లోయలోని రోర్ దిబ్బలలో కనుగొనబడినాయి. కోట్ల నిహాంగా ఖాన్, రూప్ నగర్ లలో మరియు బారా ప్రాంతాల్లోనూ మనకు కనిపిస్తాయి. రోహిర్ లేదా సంగూర్లలో అనేక హరప్పా పూర్వపు నియోలిథిక్ చార్కోలిథిక్ ఫ్రేమ్ వర్క్లలోకి సరిపోయే పదార్థాల వలన వెల్లడి అయినాయి. పంజాబ్ లోని డోల్బహ్ ప్రపంచంలోనే తొలి మానవ నివాస ప్రాంతాల్లో ఒకటిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ లభించిన అనేక రాతి పనిముట్లు మనిషి ఆరంభ దశను తెలుపుతున్నాయి. సరస్వతీ నదీ పరివాహక ప్రాంతం ఒకప్పుడు వ్యవసాయ కేంద్రం. నేడు అదే ప్రాంతం పొడిబారిన నేల. భారత్లోని పంజాబ్ తో పాటు మరో రాష్ట్రం కూడా అధిక భాగం పొడిబారిన నేళ్లు కనిపిస్తాయి. ఆ వివరాలు మరో వీడియోలో కబుర్లుగా చెప్పుకుందాం. పంజాబ్, హర్యానా అంటే కేవలం పంట పొలాలు కాదు, నాగరికతకు పునాది. మునముందు మరిన్ని ఆధారాలు వెలుగులోకి వస్తే మీకు తప్పక తెలియచేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, చరిత్ర ఇష్టమైతే షేర్ చేయండి. రవి కబుర్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన కబుర్లలో కలుద్దాం.
జై హింద్.